హాయ్ ఫ్రెండ్స్, ఎల్జీ ఇన్వర్టర్ మోడల్ 5 స్టార్ ఏసీ అండి. ఇది కంప్లైంట్ వచ్చేసి కూలింగ్ అనేది రావట్లేదని చెప్పారు కస్టమరు. అలాగే CH38 అనే ఎర్రర్ పడుతుంది. మనం టోటల్గా ఇండోర్ అవుట్డోర్ దగ్గర అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే ఇది గ్యాస్ లేకపోవడం వల్ల CH38 అనే ఎర్రర్ వస్తుందండి. చూడొచ్చు, మనకు సన్న పైపు లావు పైపు ఉంది కదా, అందులో సన్న పైపు అనేది ఐస్ కడుతుంటే గ్యాస్ లీక్ అవునట్టు అర్థం. మనం చూడొచ్చు, ఇండోర్ అవుట్డోర్ అన్ని కూడా టోటల్గా సర్వీసింగ్ చేయాలి. అలాగే లీకేజ్ అనేది రెక్టిఫై చేశాక మనం గ్యాస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇండోర్ కాయిల్ అయితే లీకేజ్ ఉందండి. అలాగే అందులోంచి వచ్చే ఆయిల్ కూడా లీక్ అయ్యి చిల్లీ ట్రైలోకి అనేది రావడం జరిగింది. చూడొచ్చు, ఆయిల్ అనేది ఉంది ఇందులో. కంప్లీట్గా మనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసి నైట్రోజన్ ప్రెషర్ ద్వారాగా చెక్ చేస్తున్నామండి. చూడొచ్చు, లీక్ అయితే ఇక్కడైతే ఉందండి. ఈ లీకేజ్ అన్నీ కూడా వెల్డింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా మన షాప్ దగ్గర అయితే 100% లీక్ అనేది రెక్టిఫై చేశాకనే మనం చేయడం జరుగుతుంది. అలాగే ఫుల్ సర్వీసింగ్, కెమికల్ సర్వీసింగ్ చేయడం జరిగింది. అలాగే దీనికి నెక్స్ట్ టైం అనేది లీకేజెస్ రాకుండా కాయిల్ పెయింట్ అనేది వేసి కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇన్ని కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసెస్ మనం చేస్తాం. గ్యాస్ ఎక్కించేటప్పుడు కంపల్సరీ 100% వ్యాక్యూమ్ అనేది చేయాలి. చేయకపోవడం వల్ల నెక్స్ట్ టైం అనేది కంప్లైంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సర్వీసెస్ కావాల్సిన వారు మా నంబర్స్కి కాంటాక్ట్ కాగలరు. మా యొక్క షాప్ అడ్రస్ శ్రీ కార్తికేయ కాంప్లెక్స్, కుత్కులూరు. ఇది గ్యాస్ వచ్చేసి 32 గ్యాస్ అనేది రావడం జరిగింది. చూడొచ్చు, అన్నీ కూడా గ్యాస్ ఎక్కించాము, కూలింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటువంటి సర్వీసెస్ కావాల్సిన వారు మా నంబర్స్కి కాంటాక్ట్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.